గంగలక్ష్మిని అయితే మా అత్తగంటి కాడ దించొచ్చిన ఈ 4-5 పనులు చేసి మళ్ళీ పోవాలి. ఏం చేస్తాను వాళ్ళు చెట్లు ఎప్పుడు కాస్తాయో ఏమో. సీడీ మొన్న నాగరం పోయిన అయితే కొనుక్కొని వచ్చిన, మరి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు తింటామో. ఇంకొక 4-5 చెట్లు కాడు ఉన్నాయి, ఆ ఎట్ను కూడా తవ్వి ఆయన చెట్లకు తాటం పెట్టుకుంటాడు. మరి నా చెట్లకు 4 చెట్లు గీరున్నాయి, పెడితే ఏమన్నా పోతాను పిలుస్తా కానీ మహేంద్ర మహేంద్ర ఓ ఏందో తొందరరా అత్తా నాగు మళ్ళీ ఎందుకు పిలుస్తాను, ఏదో ఒక పని చెప్తానే ఉంటుంది. ఏమైంది ఎందుకో కూకాలు పెడతాను. దాని నీ అంకాయ చెట్లకేం సొంతం పెట్టుకుంటా, నీ అటకం పెట్టుకుంటాం. మరి నాకు కాకపోతే మనం మాత్రం తినము. ఇది కాదు మధ్యలో ఇక్కడ నేను తప్పాను ఏమైనా గెలిచి ఏం పెడతాను. సరే నాకు పెడతామమ్మా, చెప్తే పెట్టను. చెప్తా నన్ను చూడవు చూస్తూనే ఉంటాను. నేను మా నాటికి పెట్టిన తర్వాత ఇది పెడదామని అనుకున్నా, చూడలేదు అనుకోకు. ఎప్పుడు అట్లా అనుకుంటా. సరే మరి కారం పొడము ఇది ఉన్నది, మరి బువ్వ మీద తీసుకొని తింటావా? అదే తినబుద్ధి అవుతా అంట. నేను ఇంటే తింటా, నేను నువ్వు ఆకలి అవుతాండి. కూర తింటావా కారం పొడి తింటా అది చెప్పు నాకు. సరే మరి అన్నం తెచ్చిండు కానీ మరి కారం పొంగు తెస్తాను చెట్టు వచ్చి కదా. అదే మళ్ళీ కారం పొడి మరి ఏమంటదో. గంగలక్ష్మి అయితే నూరింది. ఇగో అమ్మమ్మ. అబ్బా బాగా కమ్మగుంటున్నది. నేను వాసన గమ్మకమ్మ వాసన వస్తాను. తిని చూడు మరి ఎట్లుంటుందో. ఏమైంది నేను అప్పుడు వేసింది తినలేదా? ఏంటి తినలేదు, ఇంత తిన్నా తిన్నగా నీకు తింటానని మళ్ళీ. సరే మరి నేను కూడా ఇంత అన్నం వేసుకొని వస్తా. చూస్తా అబ్బా బాగా కమ్ముండదు. మా బువ్వ చూసేట నువ్వు నవ్వుతావు. ఇగో చూడండి గంగలక్ష్మి మాడగొట్టింది కానీ ఎవరు వచ్చిండ్రు అడుక్కోడానికి అంటలుగా ఉన్నదంటే వేసింది. వాళ్ళు కాదు, అది మొన్న నాయ ఎవరు అంటలుగా అడుక్కొని ఏదో చెప్పుతారు.